హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం SAP FICOలో సెకండ్ కాన్సెప్ట్ అనేది తెలుసుకోబోతున్నాము. అది గ్లోబల్ సెట్టింగ్స్ అనమాట. దాని పేరు అసలు ఇది ఎందుకు చేస్తారు, ఇది చేయటం వల్ల అసలు ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఇందులో మొత్తం 13 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అన్నమాట. అంటే 12 కాన్ఫిగరేషన్స్. ఫైనల్ ఏంటంటే మనం ఈ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు డీటెయిల్స్ ఏమేమి ఇచ్చామనేది 13వ అయితే చూసుకుంటాం అనమాట. అంటే డేటా ఏమేమి ఇస్తున్నాం మనం అనేది చెక్ చేసుకోవడానికి ఈ లాస్ట్ టీకోడ్ OBY6 అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో 12 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఇవి 1 by 1 అసలు ఎందుకు చేస్తారు, చేయటం వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాము. ఫస్ట్ది వచ్చేసి మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. దీని టీకోడ్ OB29. ఇది అసలు ఏంటి OB29 ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి అని అంటే ఫ్రెండ్స్, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తే ఇండియా అంటే మన కంట్రీలో ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుంది, ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి మార్చి 31 నెక్స్ట్ ఇయర్ 31కి క్లోజ్ అవుతుంది అనమాట. అలా ప్రతి కంట్రీకి కూడా ఒక వేరియంట్ అనేది ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ని సెట్ చేసుకోవటానికి. ఇదిగోండి మన ఇండియాలో అయితే కనుక ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. అదే ఇంకా వేరే కంట్రీస్ ఏమైనా చూస్తే కనుక యుఎస్ఏ అయితే కనుక 1 అక్టోబర్ నుంచి మొదలవుతుంది అనమాట. 1 అక్టోబర్ అప్పటి నుంచి మొదలయ్యి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. ఇది ఇలా ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి 31 మార్చి 2025కి క్లోజ్ అవుతుంది అనమాట. దీన్ని ఏమంటారు అంటే ఫైనాన్షియల్ ఇయర్ అని అంటారు. ఇది ఫ్రెండ్స్, దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ప్రతి కంట్రీకి కూడా ఒక ఇయర్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని SAPలో సెట్ చేసుకోవాలి. అది టీకోడ్ వచ్చేసి OB29 అనమాట. ఆ టీకోడ్ తోటి అలా సెట్ చేసుకోవాలి ప్రతి కంట్రీకి. ఇప్పుడు మనం ఇండియా చూసాము, USA చూసాము. అలాగే చైనాది కనుక చూస్తే వాళ్ళది ఎలా ఉంటుందంటే జనవరి 1కి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31కి క్లోజ్ అవుతుంది. అంటే ఏంటి, వీళ్ళది క్యాలెండర్ ఇయరే ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఇలా ఉంటుంది అనమాట. చైనా వాళ్ళదైతే జనవరి 1కి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31కి ఎండ్ అవుతుంది. అంటే క్యాలెండర్ ఇయరే వీళ్ళది ఫైనాన్షియల్ ఇయర్ కూడా. ఇంకా చూస్తే ఫ్రాన్స్ కూడా సేమ్ వీళ్ళకిలాగానే క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతారు. అదే వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఇంకా తీసుకుంటే బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ అయితే కనుక వీళ్ళది 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. 1 జూలై నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ జూన్ 13తో క్లోజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి బంగ్లాదేశ్ వాళ్ళది ఎలాగో 1 జూలైకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 13th జూన్ వరకు ఉంటుంది అనమాట. ఇలా అన్నమాట ప్రతి కంట్రీకి కూడా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒకటి మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. అది SAPలో ఎలాగో ఈ టీకోడ్ తోటి OB29. అలాగే ఫ్రెండ్స్, మనది ఇండియన్ కంపెనీ కాబట్టి ఇండియన్ కంపెనీకి అయితే కనుక V3 అనే వేరియంట్ తీసుకోవాలి. అదే ఓవర్సీస్ అయితే K4 వేరియంట్ తీసుకుంటారనమాట. అంటే ఇవి SAPలో ఇవి ఉంటాయి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. మనం ఇండియన్ కంపెనీ క్రియేట్ చేసాం కాబట్టి V3 వేరియంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే US కంపెనీకి అయితే కనుక ఓవర్సీస్ ఇంకా వేరే అదర్ కంట్రీ ఏదైతే అది K4 వేరియంట్ని తీసుకోవాలన్నమాట. ఇంకా చూడండి మన ఇండియాది ఏప్రిల్ 1 నుంచి 31 మార్చి వరకు ఉంటుంది. అలాగే యూఎస్ది 1 అక్టోబర్ టు నెక్స్ట్ ఇయర్
సెప్టెంబర్ 13th వరకు ఉంటుంది. అదే చైనా అయితే కనుక 1st జనవరి నుంచి 31st డిసెంబర్ వరకు ఉంటుంది. వీళ్ళు క్యాలెండర్ ఇయర్ని ఫాలో అవుతున్నారు అనమాట. అలాగే ఫ్రాన్స్ కూడా 1st జనవరి నుంచి స్టార్ట్ అయ్యి 31st డిసెంబర్కి ఎండ్ అవుతుంది. అలాగే బంగ్లాదేశ్ 1st జూలైకి స్టార్ట్ అయ్యి 13th జూన్ నెక్స్ట్ ఇయర్ క్లోజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఇండియన్ కంపెనీది క్రియేట్ చేసాం కాబట్టి V3 వేరియంట్ తీసుకోవాలి. అలాగే అదర్ కంట్రీది అయితే K4 వేరియంట్ అనమాట. అయితే ఇప్పుడు OB29 మన యొక్క టీ కోడ్. నేను SAP లాగిన్ అవుతున్నాను. నా ఐడి అయితే ఇస్తున్నాను. ఐడి పాస్వర్డ్ ఇచ్చాను. టీ కోడ్ ఇచ్చేసి OB29 ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ చూడండి చాలామంది చాలా వేరియంట్స్ అనేవి క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి. నేను ఓన్లీ టీ కోడ్ ఇచ్చి ఎంటర్ చేశాను. హోమ్ కాన్ఫిగరేషన్ పేజీ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పొజిషన్ పైన క్లిక్ చేసి మనం V3 అనే వేరియంట్ తీసుకోవాలి కాబట్టి నేను V3 తీసుకుని కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా చూడండి ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఉన్నదాన్ని ఒకదాన్ని కాపీ చేసుకుంటున్నాము. అందుకే నేను పొజిషన్ పైన క్లిక్ చేసి V3 అని ఇచ్చాను. ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే V3 వచ్చింది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత V3 అనేది మనం కాపీ చేసుకున్నాం కదా, వేరే వాళ్ళు ఎవరో ఆ V3 అని ఇచ్చుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన వేరియంట్ ఇద్దాము. నేను S6 అని ఇస్తున్నాను. మన వేరియంట్ ఎంటర్. మనం కాపీ చేసాం కాబట్టి ఆల్రెడీ అందులో కొన్ని ఉంటాయి కదా ఎంట్రీస్, మనం కాపీ చేయాలన్నమాట. ఇప్పుడు కాపీ ఆల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ స్క్రీన్లో ఏం చూపిస్తుందంటే నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 24 ఎంట్రీస్ ఉన్నాయంట. ఓకే, నేను కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేసిన తర్వాత నేను దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసి పీరియడ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డేటా మస్ట్ బి సేవ్డ్ ఆఫ్టర్ కాపీయింగ్. సేవ్ డేటా అంటే మనం కాపీ చేసుకుని ఏం చేసాము, మన వేరియంట్ ఇచ్చాము. వేరియంట్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ఆల్రెడీ అందులో ఉన్నటువంటి ఎంట్రీస్ అన్ని కాపీ అయినాయి కాబట్టి మనం ఏమంటుందంటే ఇప్పుడు డేటాని సేవ్ చేయండి అని అంటుంది, సేవ్ చేయమంటుంది. ఇప్పుడు నేను ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చింది. నేను రిక్వెస్ట్ అయితే న్యూ రిక్వెస్ట్ అనేది నేను తీసుకోవట్లేదు, కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఇది సెలెక్ట్ చేసింది కదా ఆల్రెడీ, మళ్ళీ సెలెక్ట్ చేసింది కాబట్టి పక్కన పీరియడ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఈ టేబుల్లో. ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. మనకి ఫస్ట్ నుంచి మన క్యాలెండర్ ఇయర్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి మన క్యాలెండర్ ఇయర్ ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఇదిగోండి ఫస్ట్ మంత్ ఏది క్యాలెండర్ ఇయర్ ప్రకారం జనవరి, సెకండ్ మంత్ ఫిబ్రవరి, థర్డ్ మంత్ మార్చి, ఫోర్త్ మంత్ ఏప్రిల్, ఫిఫ్త్ మంత్ మే. ఇదంతా క్యాలెండర్ ఇయర్ అనమాట. అయితే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్లో స్టార్ట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఏప్రిల్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఫస్ట్ మంత్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ ఇది క్యాలెండర్ ఇయర్ అనమాట. ఫస్ట్ది జనవరి, సెకండ్ది ఫిబ్రవరి, థర్డ్ది మార్చి, ఫోర్త్ది ఏప్రిల్. అలాగే ఇది ఫైనాన్షియల్ ఇయర్ అనమాట.
ఇది ఫైనాన్షియల్ ఇయర్. మన ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నాము? 1 ఏప్రిల్ నుంచి. అంటే ఏప్రిల్ ఏమవుద్ది మనకి? 1st మంత్, మే ఏమవుద్ది? 2nd మంత్, జూన్ 3rd మంత్, జూలై 4th మంత్, ఆగస్ట్ 5th మంత్, సెప్టెంబర్ 6th, అక్టోబర్ 7th, నవంబర్ 8th, డిసెంబర్ 9th. ఇక 10th మంత్ వచ్చేసరికి ఏమవుతుంది? క్యాలెండర్ ఇయర్ ప్రకారం నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటారు. అందుకే దాన్ని ఏంటి -1తో అలా పెట్టాలన్నమాట. అలా తీసుకోవాలి. ఫిబ్రవరి అనేది 1 మంత్, మార్చ్ అనేది 1 మంత్. ఈ 3 మంత్స్ మైనస్ తోటి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇదే ఎఫ్సిపిలో మనకి చూపిస్తున్నది. ఇదిగోండి, జనవరి అనేది ఇక్కడ మంత్ 10th, ఫిబ్రవరి అనేది 11, మార్చి 12 కదా. ఇవి నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతున్నాయి మనకి. ఇది సేమ్ ఇయర్లో ఉంది కాబట్టి 2024లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0 వచ్చింది అన్నిటికీ కూడా. ఈ జనవరిలోకి వస్తే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది? 2025కి వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోతుంది. అందుకని దానికి ఏంటంటే -1 వచ్చింది అన్నమాట. ఇలా ఇవన్నీ కూడా ఈ 9 మంత్స్ అన్నీ 2024లోనే ఉంటాయి మనకి. అది ఇలా అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఓన్లీ నెంబర్స్ మాత్రమే. జనవరి అన్నది ఏమవుతుంది? మనం ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 10th మంత్ అవుతుంది, ఫిబ్రవరి 11th, మార్చి 12th పీరియడ్ అనమాట, అంటే లాస్ట్ మంత్. ఇంకో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనది ఏమి ఇచ్చాను? F6 ఇచ్చాను. నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అన్ని 12, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి అన్నమాట. ఈ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు తీసుకుంటారు అని అంటే, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకంటే, ఒకటి ఆడిట్ కోసం, ఆడిట్ పర్పస్, ఒకటి ట్యాక్స్ రీకన్సిలేషన్ పర్పస్, ఒకటి ఆడిట్ పర్పస్, 2 ట్యాక్స్ రీకన్సిలేషన్ కోసం, ఇంకా ఇలా ఏవైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి. ఇలా అన్నమాట. వీటి కోసం స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 అనేవి తీసుకుంటారు. ఇవన్నీ 12 ఉంటాయి మనకి. ఇదిగోండి, మొత్తం 12 ఉంటాయి మనకి. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఆడిట్ కోసం, ట్యాక్స్ కరెక్షన్స్ కోసం, రీకన్సిలేషన్ కోసం అండ్ కరెక్షన్స్ కోసం ఏవైనా ఉంటాయి కనుక. ఇది ఇక్కడ చూడండి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4, పోస్టింగ్ పీరియడ్స్ 12 అనమాట. నెక్స్ట్ దాని కింద పీరియడ్ టెక్స్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి మన యొక్క ఫస్ట్ పీరియడ్ ఏప్రిల్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఇక్కడ మీకు ఈ టేబుల్ అనేది చూపిస్తుంది అన్నమాట. మన ఇండియన్ ప్రకారం మనం దీన్ని చూడాలి. లాంగ్వేజ్ ఇంగ్లీషు, ఫస్ట్ పీరియడ్ ఏప్రిల్, ఇదిగోండి టెక్స్ట్ కూడా ఏప్రిల్. ఇక్కడ షార్ట్ ఫామ్లో వచ్చింది, ఇక్కడ ఫుల్ ఫామ్లో వచ్చింది. అలా అన్నమాట. ఇక్కడ 12 పీరియడ్స్ అనేవి వచ్చినాయి. ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ డేటా సేవ్ అయిందంట. ఇది ఒక ఫస్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని ఇలా చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్.